చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు కురవవు, జలాశయాల్లో నీళ్లు నిండవు, పంటలు పండవు, అంతిమంగా రైతులకు వలసలు తప్పవు. చంద్రబాబు అంటే వరుణదేవుడికి కూడా కోపమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ చేసిన ఆరోపణలు ఇవి. అయితే ఈసారి వైసీపీ ఆరోపణలు ఎదురు తంతున్నాయి. ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అవి ఏపీ దశను దిశను మార్చే విధంగా ఉన్నాయి. గడిచిన 2 దశాబ్దాల కాలంతో పోల్చి చూస్తే ఈసారి ఏపీ జలాశయాలు నిండుగా వాననీటితో కళకళలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల జలాశయాలు నీటి నిల్వలతో తొణికిసలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 110 జలాశయాలున్నాయి. వీటన్నింటిలో ప్రస్తుతం 760.03 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన ఏడాది ఆగస్టు 10 నాటికి ఏపీ రాష్ట్రంలో 668 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గడిచిన 2 దశాబ్దాల కాలంతో పోల్చితే ఈసారి ఏపీలో జలాశయాలు నిండుగా వాననీటితో కలకలలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల జలాశయాలు నీటి నిల్వలతో తొణికిసలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 110 జలాశయాలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్రస్తుతం 760.03 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన ఏడాది ఆగస్టు 10 నాటికి ఏపీ రాష్ట్రంలో 668 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గడిచిన ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 92 టీఎంసీల నీరు అధికంగా నిల్వ ఉంది. ఈ నెలాఖరు నాటికి జలాశయాలు పూర్తిగా నిండుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు ప్రారంభం నాటికి ఈ స్థాయిలో జలాశయాలు నీటి నిల్వ సాధించడం గొప్ప విషయంగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉండడం, రుతుపవనాలు చురుకుగా కదులుతూ ఉండడంతో ఈ నెలలో మరింత విస్తారంగా వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్కెడ్యూల్ కంటే ముందుగానే జలాశయాలు పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యాన్ని చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వ వల్ల వ్యవసాయ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని, తాగునీటి అవసరాలు కూడా తీరుతున్నాయని అధికారులు వివరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని సాధించాయని అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 590 అడుగుల నీరు నిల్వ ఉందని, ఇది 312.05 టీఎంసీలకు సమానమని అధికారులు అంటున్నారు.